హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి జగనన్న అమ్మఒడి. ఫ్రెండ్స్, జగనన్న అమ్మఒడి పథకానికైతే ఏపీ ప్రభుత్వం అయితే కొన్ని కొత్త రూల్స్ అయితే ప్రవేశపెట్టింది. అవేమిటో స్టెప్ బై స్టెప్ నేను మీకు వివరించి చెప్తాను. ఫ్రెండ్స్, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్ ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఫ్రెండ్స్, చూద్దాం. ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా అయితే ఎవరైతే పిల్లలైతే ఉన్నారో జగనన్న అమ్మఒడి పథకానికి అయితే హాజరైతే 75% అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే చేస్తున్నారు. ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మీకైతే చేయించుకోవాలండి. ఒకే అడ్రస్, అంటే తల్లి పిల్లవాడు ఒకే అడ్రస్, ఒకే ఆధార్ కార్డులో ఏ విధంగా అడ్రస్ ఉంటుందో ఒకే ఆధార్ కార్డులో అయితే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోనైతే ఉండాలి. వేరేగా ఉంటే మాత్రం కంపల్సరీగా అయితే అమౌంట్ అయితే మీకు క్రెడిట్ అవ్వదండి. ఎందుకంటే పిల్లగాడు వేరే చోట చదువుకుంటున్నాడు, తల్లి వేరే చోట ఉంది, ఒక వేరే అడ్రస్లు ఉంటుంది కదా, అప్పుడైతే మీకైతే అమౌంట్ క్రెడిట్ అవ్వదు. ఎప్పుడైతే ఒకే అడ్రస్ ఒకే ఆధార్ కార్డులో అయితే తల్లి పిల్లవాడు ఉంటారో వారికైతేనే అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుంది. ఇక మనమైతే నెక్స్ట్ గమనించాల్సిన విషయం ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉండాలి. ఇది మీరైతే కంపల్సరీగా గమనించాలండి. మన ఆధార్ కార్డుకి అయితే బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. ఎన్పిసిఐ లింక్ అంటారు కదండి, ఎన్పిసిఐ లింక్ అయితే కంపల్సరీగా అయ్యి ఉండాలి. అప్పుడైతేనే ప్రభుత్వం నుంచి అమ్మఒడే కాదు, ఏ డబ్బులైనా సరే ప్రభుత్వం నుంచి వచ్చి ప్రతి రూపాయి కూడా మన అకౌంట్లో పడాలంటే ఈ ఎన్పిసిఐ లింక్ అయితే కలిగి ఉండాలి. అప్పుడైతేనే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇచ్చాను. ఆ వీడియో లింక్ మీరు ఓపెన్ చేసి చూడండి ఫ్రెండ్స్. మీ మొబైల్లోనే సింపుల్గా ఎన్పిసిఐ లింకు, మీ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో మీరు మీ మొబైల్లోనే చూసుకోవచ్చు. లేనట్లయితే మీరు ఏమంటేనే బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీ ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకెళ్ళి మీరు ఎన్పిసిఐ లింక్ అయితే చేయించుకోవాలి కంపల్సరీగా. అప్పుడైతే మనకి అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, మన బ్యాంక్ అకౌంట్ అయితే రన్నింగ్లో ఉండాలి కంపల్సరీగా. మనమైతే 2-3 అకౌంట్లు కలిగి ఉంటాయి కదా ఫ్రెండ్స్, మనం అయితే పట్టించుకోము. ఏ అకౌంట్లో అమౌంట్ పడతాయి అనేది మనం చూడలేం కదా. అందుకని మీరే మీ మొబైల్లోనే ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్కి అయ్యింది మీరు మొబైల్లోనే చెక్ చేసుకోవచ్చు. నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియో మీరు పూర్తిగా అయితే చూడండి ఫ్రెండ్స్. మీ అకౌంట్లో అయితే అమౌంట్ మాత్రం జీరో ఉండకూడదు. కొన్ని బ్యాంకులకి అయితే 500 రూపాయలు మినిమం బ్యాలెన్స్ అయితే ఉండాలి, కొన్ని బ్యాంకులకి అయితే 1000 రూపాయలు అయితే ఉండాలి. మీరైతే ఒకసారి చెక్ చేసుకొని మీరు మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాల్సి ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, మీరైతే వీడియోలో చెక్ చేసుకోండి, మీరు ఎన్పిసిఐ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇన్యాక్టివ్లో కనుక ఉంటే మాత్రం కంపల్సరీగా మీకైతే అకౌంట్ అయితే కంపల్సరీగా పడవండి. మీరు యాక్టివ్లో మీరు ఆధార్ కార్డు అయితే బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి యాక్టివ్లోనే ఉండాలి. యాక్టివ్లో ఉంటేనైతే మీకైతే అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. గమనించాలి ఫ్రెండ్స్, ఇది మాత్రం మీరు కంపల్సరీగా చేయాల్సిన పని. మీరు చెక్ చేసుకోండి. వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ వీడియోలో మీరు చెక్ చేసుకున్న తర్వాత ఇన్యాక్టివ్ కనుక ఉంటే మీరు బ్యాంక్ దగ్గరికి మీ పాస్బుక్ ఆధార్ కార్డుతో వెళ్ళి మీరైతే యాక్టివ్లో చేయించుకోండి ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, మనకైతే ఇవన్నీ కంపల్సరీగా ఉండాలి. 75% హాజరు ఉండాలి, రైస్ కార్డు ఉండాలి, కరెంటు బిల్లు 300 యూనిట్ల కంటే తక్కువ ఉండాలి. మన హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మనకు ఒకే అడ్రస్ మీద అయితే పిల్లగాడి తల్లి వాళ్ళు ఒకే ఆధార్ కార్డులో ఒకే అడ్రస్ మీద అయితే ఉండాలి. మన బ్యాంక్ అకౌంట్కి అయితే ఖచ్చితంగా ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. మన అకౌంట్లో అయితే మినిమం బ్యాలెన్స్ అయితే మెయింటెనెన్స్ అయితే చేయాలి. మన అకౌంట్ అయితే కంపల్సరీగా రన్నింగ్లో అయితే ఉండాలి.
ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. నేను చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మన ఫ్రెండ్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. మనకైతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఓపెన్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఎన్పిసిఐ లింకు యాక్టివ్లో ఉందో ఇన్యాక్టివ్లో ఉందో అయితే మీరైతే చెక్ చేసుకోండి.